काम होता ఈ రోజు మనల్ని పరిపాలిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1957లో కనీస వేతనాల చట్టాలను తీసుకొచ్చిండ్రు. ఆ తీసుకొచ్చిన వాటిని ఇప్పటి వరకు సుమారుగా నిన్నటి వరకు 26,000 రూపాయలు ఉన్నన్నా కానీ ఇప్పటికీ దాన్ని అమలు చేయట్లేదు. ఇది సరైంది కాదు. అదే రకంగా ప్రస్తుత పరిస్థితిలో 39,373 రూపాయలు చట్ట ప్రకారంగా కనీస వేతనాల చట్టం ప్రకారంగా ఇవ్వాల్సింది. కానీ ఇప్పటికీ కూడా దానికి అతి లేదు, గతి లేదు. కాబట్టి ఇవాళ మనల్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా చెప్పుతున్నాయి ఒకటి, ఎన్నికలు అయిపోయిన తర్వాత వ్యవహరిస్తున్నటువంటి తీరు ఒకటి. కాబట్టి ఇది ఎన్నికల టైంలో ధర్మరాజు అవుతున్నాడు, అధికారానికి వచ్చిన తర్వాత యమధర్మరాజు అవుతున్నారు. ఈ పద్ధతులన్నీ సరైనవి కావు. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా ఇవాళ గ్రామ పంచాయతీ వర్కర్స్ ఉన్నారు, స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి పడితే ఇప్పటి వరకు వాళ్ళందరూ గటేర్లల్లో ఎక్కడికక్కడ ఏ మురికిని ఏదాన్ని వెనకాడకుండా వాటిలలో సాఫ్ సఫాయిలు చేసి అందరికీ సౌకర్యాలు చేస్తూ ఉన్నారు ప్రజలందరికీ. మరి అట్లనే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంకా ఇతర ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ లాంటి వాళ్ళు అనేక మంది గ్రామ పంచాయతీలకు పోయినప్పుడు అనేక రకాల సౌకర్యాలు వాళ్ళు చేస్తున్నారు. మరి వీళ్ళు ఇంత హీనంగా బతుకుతున్నారు. మరి వీళ్ళకు కనీసం ఇన్సూరెన్స్ లాంటివి కానీ, కనీస వేతనం కానీ, సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం కానీ ఇవ్వాలనే ఆలోచన ఇంత పెద్ద అధికారులకు లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి అంశం. కాబట్టి ఇటువంటి వాటన్నింటినీ ఇలా సమస్యల పరిష్కారమే కాకుండా ఇవాళ భారతదేశంలో కొట్లాడి సాధించినటువంటి అనేక కార్మిక చట్టాలని రద్దు చేసేసి 4 కోట్లుగా పెట్టేసి 4 కోట్ల ద్వారా ఇవాళ గుజరాత్లో పుట్టి పెరిగినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయన అక్కడ 10 గంటలు 8 గంటలు ఒకనాడు అమెరికా చికాగో నగరంలో చేసిన పోరాటాల ఫలితంగా 8 గంటల పని దినం అనేది ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి దశలో ఇలా భారతదేశంలో గుజరాత్లో ఆ కంపెనీలు ఆ రకమైనటువంటి చేస్తున్నారు. ఇంత కార్మిక వ్యతిరేక విధానాలు కొనసాగిస్తూనే ఇంకో దిక్కు మేము మీకు సకల సౌకర్యాలు చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ వీళ్లకు ఎటువంటి సౌకర్యాలు లేవు. కాబట్టి ఇటువంటి సౌకర్యాలన్నింటినీ ఈ ప్రభుత్వాలు ఇచ్చి పరిష్కరించేందుకు ప్రయత్నం చేయాలా. లేకపోతే రేపు ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా తరఫున జాతీయంగా ఇవాళ కూడా జాతీయ కమిటీ పిలుపు మేరకే ఈ వ్యవహారం అనేది కొనసాగుతున్నది. రేపు జాతీయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల కార్యక్రమాలకు పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TUCI ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు, అట్లాగే సబ్ డివిజన్లో సబ్ కలెక్టర్లకు, అట్లాగే మండలాలు ఉన్నటువంటి లేదా తాలూకా కేంద్రాలు ఉన్నటువంటి మన లేబర్ ఆఫీసర్లకు కానీ మెమోరాండం ఇవ్వాలని చెప్పేసి TUCI పిలుపునిచ్చింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి ఆకాశానికి అంటున్నాయి. పప్పులు, నూనెలు, సబ్బులు, సరుపులు ఏ వస్తువు అంగట్లో ఉన్న విపరీత ధరలు పెరిగిపోయినాయి. ఆ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఈ రోజుకు ఈ లెక్కలు మే 26 లెక్కల ప్రకారం సూచిక ప్రకారంగా 39,373 రూపాయలు
ఇవ్వాలని చెప్పేసి మా టీయూసీఐ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా లెక్కలతో సహా ఈరోజు మన సబ్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అట్లా దేశవ్యాప్తంగా ఈరోజు మేము ధర్నాలు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగచ్చి ఈ యొక్క న్యాయమైనటువంటి సమస్య కనీస వేతనాల సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి వాళ్ళ కార్మికులకు పిఎఫ్, ఇన్సూరెన్స్, అట్లాగే ఉద్యోగ భద్రత పని గ్యారంటీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని టీయూసీఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.